రీసెంట్‌గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం రిషబ్ పంత్‌ని టీమిండియా ఓడీఐ స్క్వాడ్ నుంచి రిలీజ్ చేయబోతున్నారంట. తన ప్లేస్‌లో ఇషాన్ కిషన్ ఓడీఐ స్క్వాడ్‌లోకి సెలెక్ట్ చేసే అవకాశం ఉందంట. ఇషాన్ కిషన్ టీమ్‌లో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ పెరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ టీమ్‌లో రిషబ్ పంత్ ఉంటే బ్యాకప్ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌ని సెలెక్ట్ చేస్తున్నారు. అదే ఇషాన్ కిషన్ టీమ్‌లో ఉంటే ఇషాన్ కిషన్ మిడిల్ ఆర్డర్‌లో కేఎల్ రాహుల్ ప్లేస్‌లో ఆడించొచ్చు. అదే టైంలో టాప్ ఆర్డర్‌లో ఏమైనా ఇంజ్యూరీ జరిగినా ఇషాన్ కిషన్‌ని టాప్ ఆర్డర్‌కి కూడా మూవ్ చేయొచ్చు. సో ఇషాన్ కిషన్ ఒక్కడే మిడిల్ ఆర్డర్ ఓపెనింగ్ అండ్ వికెట్ కీపింగ్ బ్యాకప్ ఆప్షన్‌ని ప్రొవైడ్ చేయగలుగుతున్నాడు కాబట్టి ఇషాన్ కిషన్‌ని సెలెక్ట్ చేసే అవకాశం ఉందంట. ఇషాన్ కిషన్ టీంలో ఉండడం వల్ల మన బౌలింగ్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఉంటే రిషబ్ పంత్ అండ్ యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరూ అవసరం ఉండదు. వీళ్ళిద్దరి ప్లేస్ ని ఇషాన్ కిషన్ ఒక్కడే రీప్లేస్ చేస్తున్నాడు కాబట్టి మనకి మిగిలి ఉండే ఇంకొక ప్లేస్ లో ఒక బౌలింగ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు గమనిస్తే సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఓడిఐ సిరీస్ లో తక్కువ బౌలర్స్ ని పిక్ చేశారు. వాళ్ళే ప్రసిద్ కృష్ణ, రాణా, అర్షదీప్ సింగ్. వీళ్ళల్లో ఏ ఒక్కరూ కూడా అన్ని మ్యాచెస్ బాగా ఆడతారన్న గ్యారంటీ లేదు. అదే ఇషాన్ కిషన్ టీంలో ఉంటే ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్ పెరుగుతుంది కాబట్టి మన బౌలర్స్ ఫామ్ బట్టి బౌలర్స్ ని రొటేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది జరుగుతుందా లేదా అనేది న్యూజిలాండ్‌తో జరగబోయే ఓడీఐ సిరీస్‌కి ప్రకటించే స్క్వాడ్ కోసం మనం అందరం ఎదురు చూడాలి.